హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు A to Z న్యూస్. ఈరోజు ఈ వీడియోలో రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే చెప్తాను. దాని గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక మంచి శుభవార్తనైతే చెప్పింది. రైతులకు 2 లక్షల వరకు వడ్డీ లేని రుణాలనైతే ఇస్తుంది. దాని గురించి అయితే ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను. ఏపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడిని అందిస్తున్న ప్రభుత్వం పంట పండించిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంటను మార్కెట్ యార్డ్ గోదాములలో నిల్వ చేసేందుకు సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. రైతుల అవసరాలకు ఆ పంట పైన వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్తున్న ఏపీ ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పండించిన పంటలకు ఆర్థిక భరోసాను అందిస్తోంది. గతంలో కొనసాగిన రైతు బంధు పథకాన్ని మళ్ళీ ఏపీ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. రాష్ట్రంలో అనేక జిల్లాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో పంట దిగుబడి సమయానికి రైతులకు ఈ పథకం అందుబాటులోకి వస్తుంది. మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ఈ పథకాన్ని రైతులకు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతులు తమ ధాన్యాన్ని మార్కెటింగ్ శాఖ పరిధిలోని గోడౌన్స్లో 6 నెలల పాటు ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. గోడౌన్స్లో నిల్వ చేసిన పంట మార్కెట్ విలువలో 75% వరకు ప్రభుత్వ రైతులకు రుణాలను ఇవ్వడానికి అవకాశం ఉంది. 6 నెలల కాలంలో కూడా వీరికి మద్దతు ధర రాకపోతే పంటను గోదాములలోనే ఉంచాల్సి వస్తే తక్కువ అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇక గోదాములలో నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు బీమా సౌకర్యం కూడా కల్పించబడుతుంది. అయితే ఈ పంట పైన తీసుకున్న రుణాలకు 180 రోజుల వరకు వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదు. ఆపై 181వ రోజు నుంచి 270 రోజుల వరకు 12% వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. అంటే ₹1 చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకప్పుడు 50,000 రూపాయలుగా ఉండేది. ప్రస్తుతం ఈ రుణాన్ని 2 లక్షల రూపాయలకు పెంచారు. రైతులు తమ పంట ఉత్పత్తులను మద్దతు ధర లేకుంటే విక్రయించకుండా ఆర్థిక భరోసాని కల్పించి కొంతకాలం పాటు వారికి అండగా ఉండటానికి నిర్ణయించిన పథకమే రైతు బంధు పథకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం గురించి మరిన్ని వివరాల కోసం తమ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శకులను సంప్రదించవచ్చు. పంట దిగుబడి వచ్చిన తర్వాత తమ పరిధిలోనే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని అధికారులు కోరుతున్నారు. ఇదండి ఈ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.